కాబట్టి 1,74,000 ఎకరాలకు ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. వాటి మీద కూడా మేము ఆగకుండా పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అది పేద ప్రజలకు చెందాల్సినటువంటి భూమి. ఇన్నేళ్ళు తెలంగాణలో పంచలేదు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒకనాడు మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తక్షణమే భూమిని కూడా పేద ప్రజలకు పంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు మనం చూపించినటువంటి చైతన్యం, వెలుగుమట్ల ఆడబిడ్డలు చూపించినటువంటి చైతన్యం ప్రభుత్వాన్ని గడగడలాడించి మరి ఇమ్మీడియట్గా వాళ్ళకి తీసుకొచ్చి తక్షణమే జస్టిస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. అదే ప్రతిపక్షాలేమో మేము అధికారంలోకి వచ్చినాక 3 ఏళ్ల తర్వాత మీకు జస్టిస్ చేస్తామని చెప్పిండ్రు. కానీ వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అన్యాయం జరిగిందంటే ఇమీడియట్గా ప్రతిఘటన ఉండాల్సిందే. ఆ బ్లడ్, ఆ చైతన్యం తెలంగాణలో ఉన్నది. ఆ ప్రజలు ప్రతిఘటించడానికి మేము ఒక వెన్నుదన్నుగా నిలబడతాం, వాళ్ళకు మద్దతు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి సంపూర్ణంగా ఈ యొక్క కార్యక్రమంలో యాక్టివ్గా పాల్గొని గత 4 రోజుల నుంచి కూడా నిరంతరం శ్రమిస్తున్నటువంటి డిఎస్పీ కార్యకర్తలకు, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ కార్యకర్తలకు, తెలంగాణ జాగృతి కార్యకర్తలకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా, అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మీరు చేసింది మామూలు ఫైట్ కాదు. మీతోని ఇవాళ ఒక రెవల్యూషన్ వచ్చింది తెలంగాణలో. ప్రభుత్వాన్ని 100 మెట్లు దించి పేదవాడికి న్యాయం చేయొచ్చు అనేటటువంటి విశ్వాసం వచ్చింది. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఆగలేదు పోరాటం, విరామం మాత్రమే. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తర్వాత ఇంకా ఏమన్నా తెలిస్తే, ఇంకా ఏమన్నా అంశాలు ఉంటే వాటి మీద కూడా ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మరి మొత్తం అంశాన్ని కూడా కంక్లూడ్ చేస్తూ మాట్లాడవలసిందిగా నేను అయితే ఇక్కడ ఒక చిన్న అంశము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇవాళ మీరు ఒప్పుకున్నారు ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు అని చెప్పి. ల్యాండ్ ఓనర్స్ని మీ అంతటా మీరే బయటపడేసారు. అది ఎవరో కాదు, పోలీస్ కమిషనరే ట్వీట్ చేసారు. మరి జనరల్గా ఎవరైనా ల్యాండ్ ఓనర్ ఉంటే ఆ ల్యాండ్ ఓనర్ ఇంటి మీదకి పోయి ఒక కబ్జాదారు ప్రయత్నం చేస్తే